సాధారణంగా మనం డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆర్ ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, అలాగే డిగ్రీ విత్ ఐఏఎస్, సో ఇలా కొన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ, ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వడానికి ఒకసారి మనం రిలవెంట్ ఎగ్జాంపుల్స్తో అలాగే వేరియస్ కోర్సెస్ అవైలబిలిటీని మనం ఒక్కసారి డీటెయిల్గా మైక్రో అనాలిసిస్ చేద్దాం. సో ఆ పరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కావాలి బేసిక్గా అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా లేకపోతే డిగ్రీ సైడ్ వెళ్ళాలా, ఇలా కన్ఫ్యూజన్ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ సైడే వెళ్తున్నారు. ఎందుకు అంటే నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఒకప్పుడు అవైలబిలిటీ కోర్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిగ్రీ చేసి కాలేజెస్లో ఎడిషనల్గా మళ్ళీ ఈవినింగ్ టైంలో క్లాసెస్ కావచ్చు, అదర్ ఎడిషనల్ క్లాసెస్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నేర్పించేవాళ్ళు. సో ఇవి ఎందుకు అనేది సాఫ్ట్వేర్ జాబ్ కోసం, ఇదెందుకు అనేది బేసిక్ ఎలిజిబిలిటీ కోసం. సో అలాంటి టైమ్స్లో గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రాము ఇంజనీరింగ్. సో ఈ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఏంటి, స్పెసిఫిక్గా ఐటీ సెక్టర్లో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, టెక్నాలజీ చాలా గ్రో అవుతుంది కాబట్టి దానికంటూ ఒక సెపరేట్ కోర్స్ మనం డిజైన్ చేయాలి. వరల్డ్ గ్లోబల్ వైజ్ మనకు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, దానికి మన యూత్ ఆ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవాలి, వరల్డ్లో మనం ఒక ప్లేస్లో ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఇంజనీరింగ్ని సెపరేట్ డిగ్రీ కాకుండా ఏవైతే ఐటీ జాబ్కి కావాలో ఆ టెక్నాలజీస్ అన్నిటినీ నేర్పిస్తూ మెయిన్గా C++, జావా, ఆర్కిల్ ఇలాంటివి మెయిన్ టెక్నాలజీస్. సో ఈ టెక్నాలజీస్తో స్పెసిఫిక్గా డిజైన్ చేసిన కోర్సు ఇంజనీరింగ్ స్ట్రీమ్. అందులో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వేరే స్ట్రీమ్స్కి. బట్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏదో ఒక డిగ్రీ చేసి సాఫ్ట్వేర్ కోర్సెస్లు ఎడిషనల్గా చేసుకునే బదులు ఇంజనీరింగ్లో డైరెక్ట్గా జాయిన్ అయితే విత్ ఇన్ ఇంజనీరింగ్ మనకు అన్ని కావాల్సిన కోర్సెస్ నేర్పించడం, దానికి ల్యాబ్ ట్రైనింగు, ఎగ్జామ్స్ డీటెయిల్డ్గా నేర్చుకోవడం జరుగుతుంది. సో దాని త్రూ మనకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మనకి డిగ్రీతో పాటు సివిల్స్ చదవాలి అని ఎందుకు అనుకుంటారు జనాలు సామాన్యంగా అంటే 21 ఇయర్స్ తర్వాత ఏదో ఒక గ్రాడ్యుయేషన్, అది ఇంజనీరింగో, మెడిసినో, లేకపోతే అకౌంట్సో, బీకామ్, బిఎస్, ఈ ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసేసిన తర్వాత నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే బదులు ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 21 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నా సక్సెస్ వచ్చే టైంకి అరౌండ్ 30 వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ హై కాంపిటీషన్ ఈ ఎగ్జామ్ కోసం పోటీ పడేవాళ్ళు ఎక్కువ అవడం వల్ల. సో అలాంటి ఎగ్జామ్ నేను టైం వేస్ట్ కాకుండా ఇంటర్మీడియట్ నుంచో డిగ్రీ నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బై ద టైం నేను 21 ఇయర్స్ వచ్చేసరికి నేను ఆ ఎగ్జామ్కి రెడీగా ఉంటాను అనే ఉద్దేశంతో డిగ్రీలో అన్వాంటెడ్ డిగ్రీస్ కాకుండా రిలేటివ్ డిగ్రీ చేయడానికి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ఒక కాన్సెప్ట్ మనందరూ కామన్ సెన్స్తో ఆలోచిస్తే డిగ్రీతో పాటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అయిపోవాలి అనేది మన ఆబ్జెక్టివ్. సో ఈ ఆబ్జెక్టివ్లో సెపరేట్గా డిగ్రీ ఒక రకంగా యూపీఎస్సీ సిలబస్, యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆర్ అలాగే దాంతోపాటు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఈ ప్రిపరేషన్ సెపరేట్గా చేస్తే పరిస్థితి ఏంటి, అలాగే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ అనేది ప్యూర్గా పబ్లిక్ సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళు, గవర్నమెంట్ సెక్టర్లో అలాగే ప్రైవేట్ సెక్టర్లో పాలసీ మేకింగ్లో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ స్పెషల్గా డిజైన్ చేయబడిన ఈ కోర్సు BA పబ్లిక్ పాలసీ అండ్ MA పబ్లిక్ పాలసీ కోర్సెస్. సో ఈ కోర్సెస్కి సెపరేట్గా అయితే డిఫరెన్స్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు ఇంజనీరింగ్ అనేది రాకముందు అందరూ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యేవాళ్ళు, ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఓన్లీ IITsలో ఉండేవి, దానికోసం చాలా కాంపిటీషన్ ఉండేది. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ బాగా డైవర్స్ అయ్యి ప్రతి ఏరియాలో రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీకు తెలుసు డిగ్రీ కాలేజెస్ అనేవి ఆల్మోస్ట్ చాలా మూతపడిపోయాయి. మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ అయిందంతా ఇంజనీరింగ్. మన చుట్టుపక్కల ఎవరు ఇంటర్మీడియట్ తర్వాత అయినా ఎవరైనా ఇంజనీరింగే చేస్తున్నారు. సో అలాగే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్లో కావచ్చు, పాలసీ మేకింగ్లో కావచ్చు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం డిజైన్ చేయబడిన కోర్సు పబ్లిక్ పాలసీ. ఇది
ట్రెడిషనల్ మెథడ్, ఒకప్పుడు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అవ్వాలి కాబట్టి అని. సో దాంతోపాటు ఎడిషనల్గా ఇచ్చే యూపీఎస్సీ కోచింగ్ సాధారణంగా చాలా కోచింగ్ సెంటర్స్ యూజువల్గా దీన్ని టేకప్ చేస్తుంటాయి. ఇది డిగ్రీ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. సో మనం ముందుకు వెళ్తే ఐటీ సెక్టర్ ఆల్రెడీ ఇంతకుముందు మనం చూపించిందే, ఇంకొక స్కిమాటిక్ డయాగ్రామ్ డిఫరెంట్గా. సో డిగ్రీ చదివి మళ్ళీ ఎడిషనల్గా ఇవి చదవాలా? ఇంజనీరింగ్ ఈ ఐటీ జాబ్ కోసం బీటెక్ నేను తీసుకుంటే బీటెక్లోనే ఇవన్నీ ఉంటాయి కదా. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే డిగ్రీ సర్టిఫికేట్ కన్నా, ఎందుకంటే ఈ కోచింగ్ సెపరేట్ దానికి పెద్ద సర్టిఫికేషన్స్ ఉండవు, కానీ ఇంజనీరింగ్ అనేదే ఈ సర్టిఫికేషన్ కాబట్టి, ఈ కోర్స్కి సంబంధించి సర్టిఫికేషన్ కాబట్టి ఇంజనీరింగ్ సర్టిఫికేట్కి వాల్యూ ఎక్కువ డిగ్రీ సర్టిఫికేట్ కన్నా. గ్లోబల్గా రికగ్నైజేషన్ ఎక్కువ. ఒక 4 year గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్ అంటే మీరు ఎక్కడికైనా యూజీ కన్సిడర్ చేస్తారు. అలాగే మాస్టర్స్ చేయడానికి ఇంజనీరింగ్కి ఎలిజిబిలిటీ రికగ్నైజేషన్ ఎక్కువ ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్, ప్లేస్మెంట్స్, కంపెనీస్ డైరెక్ట్గా వచ్చేది, ప్లేస్మెంట్స్ ఎక్కువ ఇక్కడే ఉంటాయి, బెటర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. అలాగే బీటెక్ చేసిన వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే కెరియర్ గ్రోత్ కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ యూనివర్సలీ నోన్ ఫ్యాక్ట్. ఎక్కడో ఒక రేర్ కేసెస్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ వాస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ని కంపేర్ చేసుకుంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ సక్సెస్ అయ్యారా, డిగ్రీ చేసి సక్సెస్ అయ్యారా అనే దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అలాగే పబ్లిక్ పాలసీకి సంబంధించి నేను బీఏ కానీ బీఎస్సీ కానీ జనరల్ సబ్జెక్ట్స్లో గ్రాడ్యుయేషన్ చేసి ఎలిజిబిలిటీ కోసం ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని దాంతో పాటు ఎడిషనల్గా ఇది చదివే బదులు రెండూ కలిపి ఒకే దాంట్లో వచ్చేటప్పుడు మనకి సర్టిఫికేట్ వాల్యూ, గ్లోబల్ రికగ్నైజేషను, గవర్నమెంట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో, ప్రైవేట్ సెక్టర్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ సజెషన్ అంటారు. ఇది ఎవరైనా టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇది ఎవరైనా యూ కెన్ టేక్ దిస్ పీపీటీ కావచ్చు, ఈ వీడియో కావచ్చు, ఎవరికైనా చూపించి ఒక ఎక్స్పర్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, లేదా ఒక గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ గురించి మీరు అర్థమయ్యేటట్టు ఒకసారి డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత యూ టేక్ దేర్ సజెషన్. 100కి 100% వాళ్ళు ఈ కోర్సే, ఈ మోడల్ కన్నా ఈ మోడలే మీకు సజెస్ట్ చేస్తారు. సో ఇది కొత్తగా ఉండటం వల్ల, ఎవరికి తెలియకపోవడం వల్ల, అడ్వర్టైజ్మెంట్స్ అలాంటి తక్కువ సీట్స్ కాబట్టి ఎవరు చేయరు కాబట్టి మీకు ఇది చాలామందికి అందుబాటులో లేదు. ఈ కోర్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా పిల్లలకు అర్థమయ్యేటట్టు మైక్రో లెవెల్ అనాలిసిస్ మనం చేసుకుందాం. ఇది ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ స్థాయిలో, అలాగే పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు, యావరేజ్గా ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఈజీగా అర్థమయ్యేటట్టు మనం ఈ పీపీటీ డిజైన్ చేయడం జరిగింది. టేక్ లిటిల్ టైం, యూ విల్ అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్ ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ యొక్క ఆపర్చునిటీస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని. అలాగే యూజువల్గా జనరల్ బీఏ ప్లస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్కి ఈ పబ్లిక్ పాలసీ బేసిక్ డిగ్రీకే కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 2 lakh మెంబర్స్ జనరల్ బీఏ చేసి బయటకు వస్తుంటారు. ఇండియా వైడ్ ప్రతి స్టేట్లో టాప్ టు బాటమ్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు డిగ్రీ కాలేజెస్లో బయటకు వచ్చేవాళ్ళు అరౌండ్ 2 lakhs పైన ఉంటారు. అలాగే ఇండియాలో ఇప్పుడు పబ్లిక్ పాలసీ సీట్స్ వచ్చేసి అరౌండ్ 500 మాత్రమే ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ an aspirant or a graduate of public policy, you will be one among those 500 who are passing out. సో ఏది చూస్ చేసుకుంటున్నాం మనం అనేది ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ పబ్లిక్ పాలసీకి సంబంధించి ఈ జనరల్ బీఏ కోర్సెస్ ప్రతి చోట, ప్రతి డిగ్రీ కాలేజ్లోనూ, మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీస్ ప్రతి చోట అందుబాటులో ఉంటాయి. దీస్ ఆర్ ది జనరల్ అప్రూవ్డ్ బీఏ కోర్సెస్. అలాగే లైక్ మీకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ ఎకనామిక్స్, బీఏ హిస్టరీ, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇలా రకరకాల జనరల్ కోర్సెస్ అవి రికగ్నైజ్ చేసి అన్ని ప్రైవేట్ కాలేజెస్లోనూ గవర్నమెంట్స్ అందుబాటులో పెట్టాయి. ఈ పబ్లిక్ పాలసీ అనే స్పెషలైజ్డ్ కోర్సు ప్రస్తుతానికి యూనివర్సిటీస్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, అలాగే అటానమస్ కాలేజెస్ ఏవైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ అప్రూవ్డ్ యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్,
ఇవి అప్రూవ్ చేసిన కోర్సు ఓన్లీ యూనివర్సిటీస్ అండ్ అటానమస్ కాలేజెస్లో మాత్రమే ఉన్నాయి. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ జనరల్ బిఏ కోర్సెస్ ఆర్ ఎంఏ కోర్సెస్ డిస్టెన్స్ మోడ్లో ఇగ్నోలో కావచ్చు, ఎనీ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ ఇలాంటి డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ అన్ని డిస్టెన్స్ మోడ్స్లోనూ ఈ జనరల్ బిఏ కోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇంటి దగ్గర కూర్చొని కూడా ఇవి చదివి మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. రెగ్యులర్ సర్టిఫికేట్కి మీరు సపరేట్గా తెచ్చుకున్న సర్టిఫికేట్కి ఎటువంటి తేడా ఉండదు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి. అలాగే పబ్లిక్ పాలసీస్ సంబంధించి మీకు ఎక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీకు ఈ కోర్స్ అందుబాటులో ఉండదు. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయబడిన కోర్సు, ప్రాపర్ ఒక పర్పస్తో ఇది ఓన్లీ స్పెషలైజ్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అలాగే ఈ ప్రైవేట్గా ఉంటే ఏంటి, యూనివర్సిటీస్లో అటానమస్ కాలేజ్లో ఉంటే డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కడ చదివితే ఏంటి. బట్ అడ్వాంటేజెస్ మనం చూసుకుంటే నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్కి యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏంటంటే యూనివర్సిటీస్లో అక్కడ ఒక ఇయర్ లాంగ్ క్యాలెండర్ అనేది మీరు జాయిన్ అయిన ఫస్ట్ వితిన్ ఫ్యూ డేస్ మీకు ఇయర్ లాంగ్ క్యాలెండర్ ఇస్తారు. అకాడమిక్ డేస్ ఎన్ని, స్కెడ్యూల్ ఏంటి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎప్పుడు, సెకండ్ ఇంటర్నల్స్ ఎప్పుడు, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు, అలాగే సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్ ఇంటర్నల్స్, ఫస్ట్ ఇంటర్నల్స్, సెకండ్ ఇంటర్నల్స్ ఎప్పుడు, సెకండ్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్, ఆల్మోస్ట్ 1 ఇయర్కి సంబంధించిన ఇయర్ క్యాలెండరు యూనివర్సిటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ స్కెడ్యూల్ యూనివర్సిటీ డిసైడ్ చేస్తుంది కాబట్టి. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకోండి, ఏదైనా ఒక డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్ కావచ్చు, గుంటూరు డిస్ట్రిక్ట్ కావచ్చు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు. సో ఏదైనా డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్ ఒక యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. ఆ యూనివర్సిటీ ఈ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అన్నిటికీ కూడా టైం టేబుల్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలో స్టార్ట్ అయింది అని అనుకుంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఎగ్జామ్స్కి 1.5 మంత్ ముందు యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. అప్పటి వరకు కూడా ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేయడం తప్ప ప్రాపర్గా ఎవ్రీ ఇయర్ ఇదే టైంకి జరుగుతుందని ప్రాపర్ షెడ్యూల్ ప్రైవేట్ కాలేజ్ షెడ్యూల్లో ఉండదు. అదే యూనివర్సిటీస్ ఆర్ అటానమస్, దే ఆర్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ఆ పవర్ అనేది ఆ కాలేజెస్, అటానమస్ కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్కి ఆ పవర్ ఉంటుంది. వాళ్ళు ఆ ఇయర్ లాంగ్ ఎగ్జామ్స్ ఎలా పెట్టుకోవాలి, అలాగే టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, అన్నీ కూడా ఇయర్ లాంగ్ క్యాలెండర్ మనకి అందుబాటులో ఉంటుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి అకాడమిక్ ఆబ్లిగేషన్స్ లేకుండా, అరే డిగ్రీ కోసం ఎంత టైం స్పెండ్ చేయాలి అంత టైం స్పెండ్ చేయాలని లేకుండా యూనివర్సిటీస్లోనూ అటానమస్ కాలేజ్లోనూ ఆ అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అటానమస్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఆర్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో ఎగ్జామ్స్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీరు అదే యూనివర్సిటీలో మీకు ఎగ్జామ్ సెంటర్స్ యూనివర్సిటీలోనే పడతాయి, మీరు అక్కడే రాస్తారు. కానీ ప్రైవేట్ కాలేజెస్లో ఎక్కడ రాయాల్సి ఉంటుంది, మీ కాలేజ్ సెంటర్ వేరే కాలేజెస్కి వితిన్ మీ క్లాస్లో ఉన్న 60 మెంబర్స్ కూడా వేరే కాలేజెస్లోకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. సో ఇది ఒక పెద్ద డిఫరెన్స్ అని చెప్పను, బట్ ఇట్స్ అన్ అవుట్ గోయింగ్, వేరే చోటకి వెళ్ళి మనం ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎలా రాస్తామో అలాగే ప్రతి సెమిస్టర్కి మీరు బయటకు వెళ్ళి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నల్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజెస్కి యూజువల్గా ఇక్కడ యూనివర్సిటీ పరిధిలో 25% ఆఫ్ మార్క్స్, అంటే 100 మార్క్స్కి 25 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. అలాగే యూనివర్సిటీస్లో యూజువల్గా 30% ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో యూజువల్గా అక్రాస్ ది ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నల్ మార్క్స్ అనేది చాలా క్రూషియల్. ఇంటర్నల్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే అందులో టైం టేబుల్, పంక్చువాలిటీ కావచ్చు, యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నిటికీ స్కోప్ ఇచ్చి మ్యాక్సిమం స్కోరింగ్ అవుట్ ఆఫ్ 25 ఉంటే 25 ఆర్ 30 ఉంటే 30కి మ్యాక్సిమం స్కోర్ రావడానికి ట్రై చేస్తారు. ఇంటర్నల్స్లో ప్రతి స్టూడెంట్కి ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లోనైనా ఎక్కువ అవకాశం ఉంటుంది. అది యూనివర్సిటీలో ఎక్కువ వెయిటేజ్ ఉండటం వల్ల ఆ 30% మీ ఫైనల్ రిజల్ట్కి ఎక్కువ వెయిటేజ్ యాడ్ ఆన్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ అనేది ఇక్కడ 65% ఉంటుంది, ఇక్కడ 70% ఇక్కడ 70% ఉంటుంది, ఇక్కడ 75% ఉంటుంది. సో దట్ డిఫరెన్స్ విల్ యాడ్ మోర్ వెన్ ఇట్ కంపేర్స్ టు క్యుములేటివ్గా మీరు 3 ఇయర్స్ రిజల్ట్స్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్
అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి నోటిఫికేషన్ రావాలి, ఎగ్జామ్ ఫీజ్ టైము, అలాగే ఎగ్జామ్ జరగాలి, రిజల్ట్స్ రావాలి, మళ్ళీ రిజల్ట్స్ ఏమైనా రివాల్యుయేషన్ మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎవాల్యుయేషన్ అక్కడే జరుగుతుంది, అన్ని ప్రైవేట్ కాలేజెస్ కలిపి ఎవాల్యుయేషన్ ఒక చోట జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ఈ కాంప్లెక్స్ సిస్టమ్ కన్నా యూనివర్సిటీస్ అండ్ అటానమస్ కాలేజెస్లో ఎగ్జామ్స్ అక్కడే సెల్ఫ్ సెంటర్ జరుగుతుంటాయి. అలాగే లోకల్గానే యూనివర్సిటీ పరిధిలోనే ఎవాల్యుయేటర్స్ బయట నుంచి వచ్చి ఎవాల్యుయేషన్ చేసి వెళ్తుంటారు. సో దానివల్ల రిజల్ట్స్ టైం బౌండ్ వస్తుంటాయి. అలాగే పిల్లలకి మోర్ అడ్వాంటేజెస్ ఈ యూనివర్సిటీస్ అండ్ అటానమస్ కాలేజెస్లో ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. మోర్ పర్సంటేజెస్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేవి యూనివర్సిటీస్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, అసలు పబ్లిక్ పాలసీ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అన్నామంటే దాని గోల్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీస్లో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో, అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని డెవలప్మెంట్ వేరియస్ ప్రోగ్రామింగ్ సంబంధించి ఆ కోర్స్ డిజైన్ చేయబడింది. అసలు పబ్లిక్ పాలసీ కోర్స్ ఎందుకు డిజైన్ చేయబడిందంటే, గవర్నమెంట్లో వేరియస్ పాలసీస్ తయారు చేయాలి. అది అగ్రికల్చర్కి సంబంధించి ఒక పాలసీ కావచ్చు, లేదా హెల్త్ సెక్టర్కి సంబంధించి ఒక పాలసీ కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక పాలసీ కావచ్చు, ఈ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ వేరియస్ పాలసీస్ కావచ్చు. అలాగే డిఫరెంట్ సెక్టర్స్, ఎంప్లాయ్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలా వేరియస్ ప్రతి డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గవర్నమెంట్కి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్స్ వేరియస్ పాలసీస్ డెవలప్ చేస్తుంటాయి. ఆ డెవలప్ చేసే పని ఐఏఎస్ ఆఫీసర్స్ది, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్స్ ఈ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఆలోచనలు తీసుకొని వాళ్ళు పేపర్ మీద ఈ పాలసీ డిజైనింగ్ ప్రాసెస్లో వాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. సో వాళ్ళకి ఈ డిజైన్ ట్రైనింగ్లో ఐఏఎస్గా సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ అందరూ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ. గవర్నమెంట్ వాళ్ళ ట్రైనింగ్ కంప్లీషన్తో పాటు వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ. ప్రతి ఆల్మోస్ట్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్ ఈ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ. అలాగే ఈ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ జనరల్గా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి అందుబాటులో ఎవరికి లేదు. ఈ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ ప్యూర్గా స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బి హైదరాబాద్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం క్యాల్కటా, ఇలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఎంఏ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నాయి. సో ఈ ప్రొవిజన్లో ఆల్మోస్ట్ ఈ కోర్స్ ఫీజు వచ్చి కూడా 12 lakhs నుంచి 26 lakhs వరకు ఈ ఇన్స్టిట్యూషన్స్లో, ఇలాంటి ప్రెస్టీజియస్ ఈవెన్ ఐఐటి ఖరగ్పూర్ అండ్ ఐఐఎం క్యాల్కటా టాప్ మోస్ట్ ప్రీమియర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినప్పటికీ ఈ కోర్స్ ఫీజు 20 lakhs నియర్ బై ఉంది. ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో అంత వాల్యుబుల్ కోర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ బిఏ పబ్లిక్ పాలసీ దట్ ఈజ్ అవైలబుల్ విత్ వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో అందుకని ఈ కోర్స్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ. మీరు కనుక సివిల్ సర్వీసెస్ కావచ్చు, అదర్ సెక్టర్స్లో పబ్లిక్ సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. ఇది అవగాహన లేక, కొత్తగా రావడం వల్ల అవేర్నెస్ లేక చాలామంది పబ్లిసిటీ ఆర్ మీడియా డిఫరెంట్ ఎంగేజ్మెంట్ అడ్వర్టైజింగ్స్లో ఇది తెలియక చాలామంది జనరల్ బిఏ సైడ్ వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నా ఈ డెమాన్స్ట్రేషన్. అలాగే జనరల్గా అసలు బిఏ కోర్సులు దేనికి, వాట్ ఈజ్ ది గోల్ ఫర్ జనరల్ బిఏ కోర్సెస్ బై ది గవర్నమెంట్? అలా గవర్నమెంట్ ఈ బిఏ కోర్సెస్ ఎందుకు పెట్టింది అంటే, మీరు గూగుల్ చేయండి ఆర్ చాట్ జీపీటీ చేయండి. గూగుల్ చేస్తే జనరల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాట్ జీపీటీ మీరు క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తుంది. వాట్ ఈజ్ ది గోల్ ఆఫ్ జనరల్ బిఏ కోర్స్ అని కొట్టండి. సో బేసిక్గా జనరల్ బిఏ కోర్సెస్ ఏంటంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. ఈ బేసిక్ అండర్స్టాండింగ్తో గవర్నమెంట్ సెక్టర్లో అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ వస్తాయి తప్ప స్పెషలైజ్డ్ జాబ్స్ రావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్లో మీరు లెక్చరర్ అవ్వాలో సంథింగ్ అవ్వాలంటే పీజీ చేయాలి, ఎంఏ ఇన్ ఎకనామిక్స్ చదవాలి. ఓన్లీ బీఏ చేయడం వల్ల కాదు. ఓన్లీ బీఏ చేయడం వల్ల బేసిక్ అండర్స్టాండింగ్కి, అలాగే ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళకి బయట జాబ్స్ ఏముంటాయి, ఎంట్రీ లెవెల్ జాబ్స్, డేటా ఎంట్రీ ఆపరేట్ చేయడం అని, బేసిక్ క్లెరికల్ జాబ్స్ అని, ఇలాంటి జాబ్స్ మాత్రమే జనరల్ బీఏతో మనకి అందుబాటులో ఉంటాయి. కానీ పబ్లిక్ పాలసీతో మీకు వైడ్ ఆపర్చునిటీస్, ఐదర్ ఈ సిలబస్ అనేది చాలా క్రూషియల్.
ఇక్కడ సిలబస్ అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఇచ్చారంటే వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి ఆ నాలెడ్జ్ బేస్ అంతా ఈ పబ్లిక్ పాలసీలో మీకు డెవలప్ చేయడం జరుగుతుంది. వేరియస్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ అన్ని మీకు చూపిస్తాను. సో ఈ పబ్లిక్ పాలసీ త్రూ యూపీఎస్సీ సిలబస్, ఐఏఎస్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన సిలబస్ అంతా ఇందులో కవర్ అవుతుంది. అలాగే కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, అవి కూడా నేను ఫర్దర్గా మీకు చూపించడం జరుగుతుంది. మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్, అసలు డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ చదువుతానని చాలామంది ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అలాగా వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ వదిలేసుకొని డిగ్రీ నుంచి ప్రిపేర్ అవ్వడానికి వస్తారు. వచ్చినప్పుడు జనరల్ డిగ్రీ ఎందుకు తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈజీగా డిగ్రీ అయిపోద్ది కదా అని చెప్పేసి తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఒకప్పుడు ఉండే పాత కోర్సెస్ తీసేశారు. ఒకప్పుడు హెచ్ఈపి, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి కోర్సెస్ ఉండేవి. ఆ కోర్సెస్ తీసేసి నౌ దే హ్యావ్ బ్రాట్ ఇన్ జనరల్ బీఏలో స్పెసిఫిక్ కోర్సెస్ తెచ్చారు. దే ఆర్ బీఏ ఎకనామిక్స్ అని, బీఏ పొలిటికల్ సైన్స్ అని, బీఏ హిస్టరీ అని. అంటే స్పెసిఫిక్గా మీరు ఒక సబ్జెక్ట్ మీదే బీఏ స్ట్రాంగ్గా చేయాలి. అందులో మైనర్ సబ్జెక్ట్స్, మేజర్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. ఒక మైనర్, ఒక మేజర్ ఉంటాయి. సో దానికి సంబంధించి మీకు అర్థం కావడానికి జనరల్ బీఏ ఒకవేళ మీరు ఎకనామిక్స్ తీసుకున్నారు అంటే అందులో ఎకనామిక్స్ 15 పేపర్స్ ఉంటాయండి. ఈ 3 సంవత్సరాల్లో 2.5 years 5 సెమిస్టర్స్కి 15 పేపర్స్ ఉంటాయి. ఎకనామిక్స్ ప్యూర్గా ఇది ఎకనామిక్స్ మీద సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకోవడానికి, ఎకనామిక్స్ లెక్చరర్ అవ్వడానికి, ఎంఏ ఎకనామిక్స్ చేయడానికి దానికి ఉపయోగపడే ఎక్కువ సిలబస్ ఈ 15 పేపర్స్. అలాగే పొలిటికల్ సైన్స్ మీద మైనర్గా ఒక 6 పేపర్స్ ఉంటాయి. అంటే ఈ 21 పేపర్స్ మీకు డిగ్రీకి కావాల్సిన మేజర్ సబ్జెక్ట్స్. అలాగే ఇవి కాకుండా లాంగ్వేజ్ పేపర్స్ 2 ఇంగ్లీషు, అలాగే 2 తెలుగు ఆర్ సాంస్క్రిట్ పేపర్స్ ఉంటాయి. అలాగే 10 పేపర్స్ స్కిల్ కోర్సెస్ అండ్ మల్టీ డిసిప్లిన్ కోర్సెస్ అని డిగ్రీలో కంపల్సరీ పేపర్స్. ఇవి రెండు కోర్సెస్లోనూ ఇవన్నీ కామన్. ఈ కామన్ కోర్సెస్ అన్నీ కామన్. బట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ ఎకనామిక్స్ అలాగే పొలిటికల్ సైన్స్ అకాడమిక్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ ఇక్కడున్న ఈ 21 పేపర్స్ అలాగే పబ్లిక్ పాలసీ పేపర్స్ లింక్ చేసి ఇక్కడ 26 పేపర్స్, ఈ కామన్ పేపర్స్ కాకుండా ఈ 26 పేపర్స్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కావాల్సిన జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ, సైన్స్ అండ్ ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలా సివిల్ సర్వీసెస్కి కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ మనకి పబ్లిక్ పాలసీలో అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో ఇది చదివితే నాకు 3 ఏళ్ళు డిగ్రీ పర్టికులర్గా ఫోకస్ చేసినప్పుడు ఇన్ని సబ్జెక్ట్స్ చదివితే నాకు జస్ట్ ఒక 15 to 20% సిలబస్సే ఈ ఎకనామిక్స్లోను, పొలిటికల్ సైన్స్లోను, సివిల్స్కి ఉపయోగపడుతుంది. మిగతా 80% కేవలం డిగ్రీ కోసం నేను 80% ఆఫ్ ఎకనామిక్స్ అండ్ 80% ఆఫ్ ఈ సబ్జెక్ట్స్ గురించి మనం చదవాలి. అదే ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ అన్నీ సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడే సిలబస్సే. 95% ఐఏఎస్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే సిలబస్నే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో దానివల్ల మ్యాక్సిమం టైం అనేది ఇక్కడ వేస్ట్ అయ్యే 80% టైం కూడా ఇక్కడ మీకు సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఏ ఎకనామిక్స్ తీసుకుంటే 15 పేపర్స్ ఎకనామిక్స్, 6 పొలిటికల్ సైన్స్. అంటే ఈ 15 to 20% మాత్రమే మీకు సివిల్స్కి ఉపయోగపడుతుంది. రిమైనింగ్ 80% మీకు ఓన్లీ అకాడమిక్గా మీరు ఎకనామిక్స్లో మాస్టర్ చేయడానికి లేదా పొలిటికల్ సైన్స్లో ఎక్సెల్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఈ అన్ని సబ్జెక్ట్స్లో ఉపయోగపడుతుంది. దాని క్లారిఫికేషన్ ఏంటంటే బీఏ ఎకనామిక్స్ చేస్తే ఇలా ఉంటుంది, అలాగే బీఏ పొలిటికల్ సైన్స్ చేసిన 15 పేపర్స్ పొలిటికల్ సైన్స్ ఉంటే 6 పేపర్స్ ఎకనామిక్స్ కానీ హిస్టరీ కానీ ఎంచుకోవచ్చు. అక్కడ కూడా మీకు 15 to 20% యూపీఎస్సీ సిలబస్కి ఉపయోగపడుతుంది. రిమైనింగ్ 80% డిగ్రీ కోసం మీరు చదవాలి. అలాగే ఈ సిలబస్తో మీరు కంపేర్ చేసుకుంటే ఏ సిలబస్ అయినా తీసుకోండి, జనరల్ బీఏ ఏ సిలబస్ తీసుకున్నా మీకు అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్వెస్టెడ్ టు ఓన్లీ డిగ్రీ ఈజ్ 80% ఆఫ్ మేజర్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ బీఏ చదివిన తర్వాత ఆఫ్టర్ బీఏ మీరు ఎంఏ చేయాలి అంటే 2 సబ్జెక్ట్స్లోనే ఇంతకుముందు మీకు చూపించినట్టు మేజర్ అండ్ మైనర్ వీటిల్లో మాత్రమే మీరు పీజీ చేయడానికి ఎలిజిబిలిటీ. ఎందుకంటున్నానంటే మీరు డిగ్రీ లెక్చరర్లు అవ్వాలి అని అనుకుంటే మీకు బీఏ, ఎంఏ 2 సిమిలర్ స్ట్రీమ్లో ఉండాలి. సో ఆ సిమిలర్ స్ట్రీమ్లో ఉండడానికి మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్సే మీకు పీజీలో ఉంటాయి. సో అలా ఉంటేనే మీరు ఎలిజిబుల్. సో ఆ ఎలిజిబిలిటీ ప్రకారం
మీరు ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్సు అకాడమిక్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఎలిజిబిలిటీ. కానీ ఇక్కడ మీకు 5 సబ్జెక్ట్స్లో మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జాగ్రఫీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ ఎంఏ పబ్లిక్ పాలసీ. సో ఇక్కడ మీకు 2 సబ్జెక్ట్స్కి పబ్లిక్ పాలసీ తీసుకుంటే 5 సబ్జెక్ట్స్లో మీరు పీజీ చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అవ్వడానికి కూడా ఈ ఎలిజిబిలిటీ BA+MA ఏదైతే నేను చెప్పానో దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో మాత్రమే ఇక్కడ మీకు 5 సబ్జెక్ట్స్లో ఎలిజిబిలిటీ వస్తుంది. ఐ మీన్ మీరు ఏ స్ట్రీమ్లో వెళ్ళాలి అనుకున్నా 5లో ఏదో ఒక స్ట్రీమ్ చూస్ చేసుకొని అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ మీరు అవ్వడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ టైం ఒక సెమిస్టర్లో డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు ముందు చేయడం జరుగుతుంది. బట్ అవుట్లైన్ మీకు చెప్పడానికి ఒక సెమిస్టర్ 6 నెలలు అనుకుంటే ఒక 1 మంత్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్లో 2 మంత్స్ ఉంటాయి కాబట్టి 1 మంత్ తీసేసిన మీకు 5 మంత్స్ యావరేజ్గా తీసుకుంటే ఆ 5 మంత్స్లో జనరల్ BA తీసుకొని సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్న మ్యాక్సిమం టైము మీకు డిగ్రీ తినేస్తుంది. సో అక్కడ మీకు కేవలం ఒక 2 పార్ట్స్ ఆఫ్ 5 పార్ట్స్ మీకు యూపీఎస్సీకి ఫోకస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కానీ ఈ 2 పార్ట్స్ సరిపోతుందా, ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దాని గురించి ఎంత కష్టం అవుతుందనేది నేను మీకు అర్థమయ్యేటట్టు ముందు చెప్తాను. అదే పబ్లిక్ పాలసీలో మీరు కాన్సన్ట్రేట్ చేసే మ్యాక్సిమం మీకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదే ఉంటుంది. మీరు టోటల్ టైం 5 to 5 months మీరు స్పెండ్ చేసేది ప్రతిదీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే. సో ఆన్ అన్ యావరేజ్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే డిగ్రీలో 35 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 ఏళ్లకి గవర్నమెంట్ డిజైన్ చేసి మీకు ఇచ్చిన సబ్జెక్ట్స్ ఈ 3 సంవత్సరాల్లో 35 సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి. అలాగే యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి 24 ఇంకా కరెంట్ అఫైర్స్ ఇవి ఈ కామన్ సబ్జెక్ట్స్ అన్నీ చూసుకుంటే మీకు యావరేజ్గా జనరల్ BA తీసుకొని IAS కోచింగ్ చేస్తే 3 సంవత్సరాల్లో 59 సబ్జెక్టుల వరకు కవర్ చేయాల్సి ఉంటుంది. 59 సబ్జెక్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నాను. ఇంజనీరింగ్ చేస్తే 4 సంవత్సరాల్లో వాళ్ళు చదివేది యావరేజ్గా 48 to 50 సబ్జెక్ట్స్. 4 సంవత్సరాల్లో 48 to 50 సబ్జెక్ట్స్ చదవటానికి ఎంత కష్టం అవుతుంది, ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎంతమంది బ్యాక్లాగ్స్తో ఉంటారు, ఎంత కష్టపడుతుంటారు మీకు ఆల్రెడీ తెలుసు. ఇంజనీరింగ్ ఎందుకు కష్టం అంటారు. సో అలాంటిది 3 సంవత్సరాల్లో 59 సబ్జెక్టులు చదివి నేర్చుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సిన స్ట్రెంగ్త్ తెచ్చుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుందా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ డిగ్రీ కానీ యూపీఎస్సీ సిలబస్ కానీ 2 ఒకటే, డిఫరెన్స్ లేదు. యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్సే ఇక్కడ డిగ్రీతో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ 35 సబ్జెక్టులు మీరు చదువుకుంటే చాలు. మీరు 3 ఏళ్లలో టైంని యూటిలైజ్ చేసుకుంటూ డిగ్రీ ప్రెషర్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్నే మీరు చదువుకుంటూ వెళ్తే మీకు ఇంటర్నల్స్ కానీ ఎక్స్టర్నల్స్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ ఏ ఎగ్జామ్ అయినా మీకు సివిల్స్ సిలబస్లోనే ఉంటుంది కాబట్టి మీకు టైం వేస్టేజ్ కేవలం డిగ్రీ కోసం చదువుతున్నాను అనే ఆప్షన్ ఇక్కడ ఉండదు. సో ఇన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ 3 ఏళ్లలో ఆల్మోస్ట్ 60 సబ్జెక్టులు చదవాలి అంటే సెమిస్టర్లో దగ్గరగా 10 సబ్జెక్టులు చదవాలి. 10 సబ్జెక్టులు చదవాలి అంటే నిజంగా ఒక స్టూడెంట్ ఈ ఏజ్లో ఉన్న స్టూడెంట్కి అది పాసిబులా ఒకసారి ఆలోచించండి. ఇంజనీరింగ్లో 6 సబ్జెక్టులు చదవటానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. 10 సబ్జెక్టులు చదవాలి ఎలా, పాసిబిలిటీ ఉందా? అందులోనూ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నానంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి, అంత టైము ఇక్కడ దొరుకుతుందా? ఇక్కడ దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతి సెమిస్టర్లోనూ మీకు 3 ఏళ్ల పాటు 6 నుంచి 7 సబ్జెక్టులు చదువుకుంటారు. సో అదే మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడానికి టైం దొరుకుతుంది. ఒక్కొక్క సబ్జెక్టు మల్టిపుల్ టైమ్స్ 2 times 3 times, ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతున్నారు, కేవలం డిగ్రీ కోసం కాదు. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడానికి మీకు స్కోప్ దొరుకుతుంది. ఇక్కడ సివిల్ సర్వీసెస్ సిలబస్ ఎందుకు సక్సెస్ అవ్వడానికి ఎందుకు టైం ఎక్కువ పడుతుందంటే కాంపిటీషన్ ఎక్కువ, సిలబస్ చాలా ఉంది, దాన్ని రివైజ్ చేస్తూనే ఉండాలి, నిరంతరం సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకోవాలంటే ఎక్కువ టైం మనం దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. సో ఇంత మెటిక్యులస్ ప్రిపరేషను మనం డిగ్రీతో పాటు ఇంత కాంప్లెక్స్గా చేయడం అవసరమా? ఇక్కడ మనకి ఇంత ఈజీ కోర్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఇటు వెళ్ళాలి? వాట్ ఈజ్ ఎ స్పెషల్ రీజన్? ఇంత కాంప్లెక్స్ సిలబస్సే ఇంత ఉంది, సిలబస్సే మీరు ప్రతి సెమిస్టర్కి ఇన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఇంత టైము
కాంప్లెక్సిటీలో మనకి న్యూస్ పేపర్ చదవడానికి టైం దొరుకుతుందా? సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే మీరు ఏ ఆఫీసర్ని కన్సల్ట్ చేయండి, అన్నిటికన్నా ముఖ్యమైనది రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవాలి. కనీసం 1 గంట 2 గంటలు మీరు న్యూస్ పేపర్ మీద స్పెండ్ చేయాలి అంటే ఏం కావాలి? టైం కావాలి. ఆ టైం ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో ఇక్కడ టైం పాజిటివ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి ఉన్నప్పుడు సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, న్యూస్ పేపర్కి ఇంపార్టెన్స్ ఇస్తారంటే న్యూస్ పేపర్ చదివే టైం కూడా ఉండదు, ఆలోచన కూడా రాదు. చేతికి న్యూస్ పేపర్ వచ్చినా కూడా దాన్ని తీసి పక్కన పెట్టేసి మనం బుక్స్ మీదే ఫోకస్ చేయాల్సిన పరిస్థితి, లేదంటే డిగ్రీ ఆగిపోతుంది. దీనికి కూడా మళ్ళీ సప్లిమెంటరీస్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇన్ని సబ్జెక్ట్స్ ఎందుకు చదవాలి? ఇంత ఈజీగా 9 to 5 చదువుకుంటే అయిపోయే టైం ఉన్నప్పుడు మనకి న్యూస్ పేపర్కి చాలా ఎక్కువ టైం మనకి అందుబాటులో ఉంటుంది. బేసిక్ లెవెల్ నుంచి న్యూస్ పేపర్ చదవడం అలవాటు లేని వాళ్ళ దగ్గర నుంచి మెల్లమెల్లగా నేర్చుకొని రోజుకి 1 గంట నుంచి 2 గంటలు 3 గంటలు చదివే స్కోప్ పెంచుకోవచ్చు. అలాగే రాను రాను మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ న్యూస్ పేపర్ అనేది తక్కువ టైంలో చదవడానికి కూడా ఆ మాస్టరింగ్ న్యూస్ పేపర్ స్కిల్స్ అనేవి ఈజీగా ఎక్వైర్ చేయొచ్చు ఈ టైం అవైలబిలిటీ ఉండటం వల్ల. హియర్ కీ ఈజ్ టైం. టైం ఎక్కడ దొరికితే అక్కడ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ చేసుకుంటాను. ఆ టైం నేను న్యూస్ పేపర్ సంబంధించిన ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవడానికి, వొకాబులరీ డెవలప్ చేసుకోవడానికి, లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడానికి, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఇష్యూస్ మీద స్పెండ్ చేయడానికి, ఎడిటోరియల్స్ చదవడానికి, ఇన్ని ఉంటాయి న్యూస్ పేపర్లో. దానికి రెగ్యులర్గా టైం మనకి అక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చాలా కష్టమవుతుంది. పిల్లల్ని చాలా స్ట్రెస్లో పడేయడానికి ఈ ప్రోగ్రాంలో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎడ్యుకేషన్ బాగా కాంప్లెక్స్ అయిపోయి సిలబస్ కంప్లీట్ చేయడానికే టైం లేదు, న్యూస్ పేపర్కి టైం లేదు. ఎక్స్ట్రా కరికులర్స్ ఏదో ఒక కాలేజ్ యాన్యువల్ డేనో ఎప్పుడో ఒక ఈవెంట్ పెట్టి చేయడం వేరు, రెగ్యులర్గా ఎక్స్ట్రా కరికులర్స్లో పార్టిసిపేట్ చేయడం వేరు. ఒక టైం అనేది అవైలబిలిటీ ఉన్నప్పుడు పిల్లల్లో పర్సనాలిటీని ఇంప్రూవైజ్ చేయడానికి, వాళ్ళలో వేరియస్ స్కిల్స్ ఇన్కల్కేట్ చేయడానికి, ఎలక్ట్యూషన్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, ఇలాంటివి రెగ్యులర్గా జరగటానికి టైం కావాలి. ఆ టైం అనేది మనం ఇక్కడ చాలా అవైలబిలిటీ ఉంది కాబట్టి తీసుకుంటాం. ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి వేరే వాటిని ఆపేసి వీటికి టైం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కాంప్రమైజ్ అయితేనే ఇవి దొరుకుతాయి. సో ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, అదర్ కల్చరల్ యాక్టివిటీస్, స్కిల్ డెవలప్మెంట్స్, ఎక్స్ట్రా బుక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్, ఇవన్నీ టైము ఈ కోర్సులో అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చాలా క్రిటికల్గా ఆ టైం తీసుకోవడం కష్టం, వేరే వాటిని కాంప్రమైజ్ చేసి దీనికి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లైబ్రరీ. ఒకప్పుడు బుక్ రీడింగ్ అనేది చాలా హ్యాబిట్, ఇప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ డిజిటల్ వచ్చేసింది కదా అనుకుంటున్నారు. కానీ పిల్లలకి ఈ ఏజ్లో బుక్ రీడింగ్ ఫస్ట్ 1-2 years కంపల్సరీ బుక్ రీడింగ్, వ్యాస్ట్ లైబ్రరీ. BA పబ్లిక్ పాలసీ తక్షశిల ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్లో వీ హ్యావ్ అరౌండ్ 15,000 to 20,000 బుక్స్ ఇన్ ఆర్ట్స్. పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చిన బుక్స్ సెలెక్ట్ చేసుకొని నాలెడ్జ్ బేస్ పెంచుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ ఆపర్చునిటీ ఉండదు, టైం పాజిటివ్ ఉంది. ఉన్న బుక్సే చదవడానికి టైం సరిపోదు. సో ఎక్స్ట్రా బుక్స్ చదివి రీసెర్చ్ చేయాలన్న ఆ థాట్సే రాకుండా ఈ ప్రోగ్రాంలో పిల్లల మైండ్స్ నారో అయిపోతాయి. ఇక్కడ మనకి బుక్స్ అవైలబిలిటీ, టైం అవైలబిలిటీ, ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లోర్ అవ్వడానికి, ఇంకా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి BA పబ్లిక్ పాలసీలో. అలాగే మన దగ్గర NCC కావచ్చు, NSS కావచ్చు, ఈ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఆల్ దీస్ ఆర్ అవర్ స్టూడెంట్స్. అలాగే అదర్ ప్రోగ్రామ్స్లో మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే అక్కడ ఛాన్స్ ఉండదు, దొరకదు. ఇక్కడ టైం అవైలబిలిటీ ఉంది కాబట్టి అటు అకాడమిక్స్ని, పబ్లిక్ పాలసీతో పాటు అదర్ NCCతో పాటు మనకి C సర్టిఫికేట్ వస్తే స్పోర్ట్స్ కోటా కూడా వస్తుంది, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. సో ఈ ఆపర్చునిటీస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ టైంని మనం వాడుకోవచ్చు ఇలాంటి యాక్టివిటీస్తో. ఇక్కడ ఆ ఛాన్స్ ఉండదు. NCCకి రెగ్యులర్గా వెళ్ళాలి, A సర్టిఫికేట్, B సర్టిఫికేట్, C సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. ఆ టైం ఇక్కడ దొరకదు కాబట్టి ఆ ఛాన్సే ఉండదు. అలాగే స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇది ఒక భాగం. ముందు ఫెసిలిటీ ఉందా, ఆ ఆప్షన్ ఉందా? ఇంత పెద్ద ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు పిల్లలకి 3 years పాటు కేవలం బుక్స్, మెటీరియల్స్, యూనిఫామ్ ఇక్కడేనా, లేకపోతే రెగ్యులర్గా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా? తక్షశిల ఇచ్చే ఆపర్చునిటీ కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్లో యూ హ్యావ్
వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఇన్ బోత్ ఉమెన్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ క్యాంపసెస్. మీకు ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు రన్నింగ్ ట్రాక్ కావచ్చు, అథ్లెటిక్స్లో కావచ్చు, వేరియస్ స్పోర్ట్స్లో కావచ్చు, ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు యూనివర్సిటీస్లో. ఆ ఎక్స్పర్ట్స్ మీకు గైడ్ చేయడానికి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్లో ట్రైన్ చేయడానికి మిమ్మల్ని నేషనల్ లెవెల్, అలాగే యూనివర్సిటీ స్పోర్ట్స్ జరుగుతాయి, అక్కడికి కూడా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి యూనివర్సిటీస్ మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. జనరల్ కాలేజెస్లో అవి చాలా 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 రేరు. ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా రెగ్యులర్గా మేనేజ్ చేసుకోవడానికి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం సెపరేట్గా స్పోర్ట్స్ అనేది ఎక్కువ కాకుండా షెడ్యూల్లో ఇచ్చిన వీక్లీ 1-2 పీరియడ్స్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ మనకు అందుబాటులో రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో ఎక్కువ మందికి ఇది అందుబాటులో ఉంటుంది. రన్నింగ్ ట్రాక్స్ ఉన్నాయి, వ్యాస్ట్ గ్రౌండ్స్ అవైలబిలిటీస్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియంస్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ అట్ ది యూనివర్సిటీ అండ్ అటానమస్ కాలేజ్. సో అందుకని నార్మల్ కాలేజెస్లో ఇవి అందుబాటులో ఉండడానికి చాలా కష్టం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అక్కడ పీఈటీ ఉండటం కూడా కష్టం అవుతుంది. ఫిజికల్ డైరెక్టర్ సెపరేట్గా యాక్టివిటీస్కి ఉండరు, వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే మార్నింగ్ వచ్చి 1 గంట సేపు ఉంటారు. ఇలాంటి వాటి వల్ల మనం ఒక ప్రాపర్ స్పోర్ట్స్ ట్రాక్ స్పోర్ట్స్ కెరియర్ కూడా ఉండదు, ఆపర్చునిటీస్ కూడా ఉండవు. సో 3 ఏళ్ళు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మనకు కావాలా వద్దా అనేది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ కలిసి ఆలోచించుకోవాలి. అన్నిటికన్నా మెయిన్ స్ట్రెస్. మనం మాట్లాడుకునేది చాలా ఎక్కువ మెరిట్ స్టూడెంట్, మా పిల్లవాడు మా పాప చాలా మెరిట్ అండి, వాళ్ళ గురించి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, వాళ్ళు ఎక్కడున్నా స్ట్రెస్ని మేనేజ్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అని చాలామంది ఇంటర్మీడియట్ నుంచి వచ్చేవాళ్ళు, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా నేను గోల్ రీచ్ అవ్వాలి, అందరూ ఇంజనీరింగ్ తర్వాత మొదలు పెడుతున్నారు, డిగ్రీ తర్వాత మొదలు పెడుతున్నారు, నేను ముందే మొదలు పెడితే ఆ కాంపిటీషన్ మ్యాచ్ చేయడానికి నాకు ఎక్స్పీరియన్స్ సరిపోతుంది, సో ఎక్కువ అవర్స్ నేను స్పెండ్ చేస్తాను కాబట్టి నాకు ఆ కాంపిటీషన్ రీచ్ అవ్వడానికి టైం దొరుకుతుంది అన్నప్పుడు ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ మీరు ఇప్పటిదాకా ఫాలో అయ్యారు కాబట్టి ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్లో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అరే డిగ్రీ చదవాలా, సివిల్స్ చదవాలా, డిగ్రీ నాకు ఒకవేళ సబ్జెక్ట్స్ ఆగిపోతే పరిస్థితి ఏంటి, సివిల్ సర్వీసెస్ సిలబస్ అవ్వట్లేదు, నేను 3 ఏళ్ళు వేరే కోర్స్ సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చాను, నా పరిస్థితి ఏంటి, ఎలా నేను స్ట్రెస్ మేనేజ్, ఇవన్నీ చాలా ఇబ్బందులు. ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ స్ట్రెస్ ఎందుకు మినిమం ఉంటుందంటే, నేను డిగ్రీతో పాటు సివిల్స్ కోసం సెపరేట్గా నేను తపన పడక్కర్లేదు, డిగ్రీ కరెక్ట్గా ప్రిపేర్ అయితే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అప్రాప్రియేట్గా అయిపోతుంది. ఎగ్జామ్స్ నేను రెగ్యులర్గా రాస్తుంటాను కాబట్టి ఇంటర్నల్స్ కానీ, వీకెండ్ ఎగ్జామ్స్ కానీ, లేదా సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ ఎవ్రీథింగ్ నేను రాసేదంతా సివిల్ సర్వీసెస్ సిలబస్ మీదే. సో నేను రెగ్యులర్ ఉన్న యాక్టివిటీ ఎక్కడా డీవియేట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ స్ట్రెస్ తక్కువ ఉంటుంది. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఉండటం వల్ల బాడీ, మైండ్ ఎవ్రీథింగ్ ఫిట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ స్ట్రెస్ తక్కువ ఉంటుంది. మనం పిల్లలకి 3 ఏళ్ళు టైం ఇచ్చి, నీకు బేటా ఐఎమ్ గివింగ్ యూ మోర్ టైమ్ టు ప్రిపేర్, మ్యాక్సిమం ట్రై చేయండి అన్నప్పుడు మనం ఇక్కడ స్ట్రెస్ తక్కువ ఇచ్చే విధంగా ఉండాలి. ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ ఇచ్చేసి నువ్వు చదువు నాన్న అని చెప్పేసి వాళ్ళు స్ట్రెస్లో పడినప్పుడు మనం బాధపడి, దాని తర్వాత ఇక్కడ ఏదైనా డిగ్రీలోనే సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ముందు డిగ్రీ చదువు నాన్న తర్వాత కావాలంటే ఢిల్లీ వెళ్తాం, ఇలాంటి చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతున్న వాళ్ళు నాకు తెలుసు. సో జాయిన్ అయ్యే ముందే ఆలోచించి ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. అలాగే కోర్స్ యొక్క క్రెడిబిలిటీ దాన్ని బట్టి బ్యాంక్స్ లోన్స్ ఇస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్ 3 సంవత్సరాలకు సంబంధించి ఈ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా, ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళినా మీకు ఎడ్యుకేషన్ లోన్ మీకు అరౌండ్ 5 lakhs వరకు నాన్ కొలాటరల్ గ్యారంటీ లేకుండా 5 lakhs వరకు మీకు ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ మీద మీకు గవర్నమెంట్స్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. ఆల్రెడీ మా స్టూడెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీ కెన్ గివ్ దట్ రిఫరెన్స్. సో 3 ఏళ్ల పాటు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రెజర్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ గవర్నమెంట్స్ ప్రమోట్ చేస్తాయి. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్లో కంపల్సరీ చాలా బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వాలి, అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వాలి. సో దాంట్లో అరౌండ్ ఎలిజిబిలిటీ 5 lakhs వరకు ఉంది. పిల్లలు ఈ 5 lakhs ఎవ్రీ ఇయర్ బ్యాంక్ నుంచి ఫీజు తీసుకొని జాబ్ వచ్చిన తర్వాత పే చేయొచ్చు, వెంటనే పే చేయాల్సిన పని లేదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ లోన్ మినిమం ఇంట్రెస్ట్తో వాళ్ళు వేస్తారు, అది పే చేయొచ్చు. సో ఇది గమనించాలి. ఇక్కడ జనరల్ BA కోర్సెస్కి గవర్నమెంట్ డిసైడ్ చేసిన కోర్సు 15,000 నుంచి 25,000 వరకే. సో దీంతో పాటు ఏమన్నా హాస్టల్ ఫీజు ఏమన్నా మ్యాక్సిమం ఒక 50,000 వరకు లోన్ ఇస్తారు తప్ప, లేదా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా బజాజ్ ఫైనాన్స్ అని వాళ్ళు ఇవ్వాలి తప్ప, వాళ్ళు ఇచ్చి ప్రతి సంవత్సరం మళ్ళీ EMI కట్టించేసుకుంటారు తప్ప, ఎడ్యుకేషన్ లోన్స్ మ్యాక్సిమం జనరల్ BA కోర్సెస్కి చాలా రేరు.
యూనివర్సిటీస్లోనూ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండే కోర్సెస్. ఆ కోర్స్ ఫీజు అనేది డిజైన్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ ఇస్తారు. ఇక్కడ ఓన్లీ డిగ్రీ, మీరు తీసుకునే ప్రోగ్రామ్ ఎక్కువ ఫీజు కట్టేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఫీజు అనుకుంటే, కాలేజ్ ఫీజు 1,00,000 అనుకుంటే అందులో 80% ఆఫ్ ఫీజు మీరు కోచింగ్కే కడతారు. ఎడ్యుకేషన్ ఫీజు ఇంతే, గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫీజు ఇంతే జనరల్ BA కోర్సెస్కి. సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ కోర్స్ ఎంత ప్రివిలేజ్ ఉంటే ఈ కోర్సులో మనకు అవకాశం దొరుకుతుంది అనేది మీరు ఆలోచించాలి. అలాగే ఈ కోర్స్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు ఈ కోర్స్ ఇంత ప్రీమియర్, ఎందుకు MA పబ్లిక్ పాలసీ అంత కాస్ట్లీ ఉంది, ఎందుకు అంత ఆపర్చునిటీస్ ఏంటి ఆ డిఫరెన్స్ అనుకుంటే, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, జనరల్ BA కోర్సెస్ గవర్నమెంట్ పెట్టింది. ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ పెంచుకొని అకాడమిక్గా మళ్ళీ మీరు PG చేయాలి. లేదా ఓన్లీ BAతో బేసిక్ ఎంట్రీ లెవెల్ జాబ్సే ఉంటాయి. మీరు ChatGPTలో కొట్టండి జనరల్ BAతో ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేది, మీరు టైప్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ జనరల్ BA అండ్ వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ ఫర్ జనరల్ BA. గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ జనరల్ BA ఎలిజిబుల్. అలాగే పబ్లిక్ పాలసీతో పాటు ఏ BA అయినా ఎలిజిబుల్ కాబట్టి రెండు గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎలిజిబుల్. కానీ ఎడిషనల్గా ఇందులో లేనివి ఇందులో ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో కూడా కన్సల్టెంట్స్ కింద చాలా గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో, అగ్రికల్చర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ఇలా చాలా డిపార్ట్మెంట్స్లో మీరు IAS ఆఫీసర్స్ కింద ఈ పాలసీ తయారు చేయడానికి చాలామంది కన్సల్టెంట్స్ని తీసుకుంటారు, పాలసీ ఎక్స్పర్ట్స్ని. ఆ ఎక్స్పర్ట్స్ అందరూ ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అందుకే IIT ఖరగ్పూర్ కానీ, IIM కాల్కటా కానీ, IISB హైదరాబాద్ ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ అంత కాస్ట్లీగా పెట్టాయి. ఎందుకంటే వీళ్ళకి పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ కింద గవర్నమెంట్ కన్సల్టెంట్స్ మినిమం 1 lakh నుంచి 2.5 lakh వరకు శాలరీస్ పే చేస్తారు మంత్లీ. సో అంత ప్రియారిటీ ఈ పబ్లిక్ పాలసీ కోర్స్కి. రీసెర్చ్ అండ్ అకాడమీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పబ్లిక్ పాలసీ ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ విత్ పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్. ఇంటర్నేషనల్గా వరల్డ్ బ్యాంక్ కావచ్చు, యునైటెడ్ నేషన్స్లో కావచ్చు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, అలాగే MS చేయడానికి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కూడా మీకు స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ పబ్లిక్ పాలసీ వల్ల. సో ఇన్ని ఆపర్చునిటీస్. ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా పాలసీ ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. వేరియస్ రిక్రూట్మెంట్స్ ఆర్ ఆల్సో ఆన్ ఇంటర్నెట్. పబ్లిక్ పాలసీ చేసిన వాళ్ళకి ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు అనేది చూడండి. యూ విల్ గెట్ టాప్ మోస్ట్ MNCs, KPMG అని ఇలా టాప్ ఇన్స్టిట్యూషన్స్ అని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు పాలసీస్ డిజైన్ చేయడానికి. ప్రైవేట్ కంపెనీస్లో కూడా వాళ్ళ హెల్త్ పాలసీ ఎలా ఉండాలి, ఎంప్లాయ్మెంట్స్ వెల్ఫేర్ పాలసీస్ ఎలా డిజైన్ చేయాలి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ డిజైన్ చేయడానికి కంపెనీస్ రిక్రూట్ పబ్లిక్ పాలసీ చదివిన వాళ్ళని. సో అది డిఫరెన్స్. అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాము. అసలు బేసిక్గా అసలు జనరల్ BAతో ఈ ప్రోగ్రామ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు దానికి న్యాయం చేయగలుగుతాం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇదంతా UPSC ప్రిపరేషన్ కోసం. UPSC ప్రిపేర్ అవ్వాలి అంటే యూజువల్గా 1 సంవత్సరం కోచింగ్ తీసుకుంటే, జనరల్గా అందరికీ తెలిసింది ఏంటంటే ఢిల్లీలోనో, హైదరాబాద్లోనో, విజయవాడలోనో, ఇంకో చోటో, చెన్నైలోనో ఎక్కడికి వెళ్ళినా 1 year కోచింగ్ అనేది సామాన్యంగా అవైలబుల్ ఉంటుంది. ఈ 1 year కోచింగ్లో జనరల్గా ఎన్ని అవర్స్ ఇస్తారంటే ఒక 1500 గంటలు యావరేజ్గా కోచింగ్ ఇస్తారు. ఎందుకంటే 1 year అంటే 9 months ఉంటుంది. ఈ 9 monthsలో అరౌండ్ 30 days వేసుకున్న 270 days మనకి డేస్ ప్రకారం అందుబాటులో ఉన్నాయి. 1 year కోచింగ్ అంటారు, 9 months కోచింగ్, తర్వాత రివిజన్ ప్లాన్ ఉంటుంది అనుకుంటే. సో ఈ 270 daysకి సంబంధించి రోజుకి ఇంటూ 6 hours ఆర్ 7 hours వేసుకున్నా ఆల్మోస్ట్ మీకు 1500 to 1800 hours ప్రోగ్రాము 1 year కోచింగ్ తీసుకుంటే దొరుకుతుంది మీకు. ఒక 1 year ప్రిపరేషన్కి వెళ్తే, ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ వెళ్తే మీకు 9 months కోచింగ్ అంటారు. ఆ 9 months రోజుకి 6 గంటలు మినిమం వేసుకుని యావరేజ్గా 6 hours వేసుకున్నా 6 into 270 1600 hours, 1640 hours మీకు ఈ ప్రోగ్రామ్ జనరల్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఆఫ్ 1 year.
మీకు చేయాలి. అందుకే సివిల్ సర్వీసెస్ కోచింగ్ చాలా టఫ్ అంటారు. రోజులో 6 గంటలు కోచింగ్కే వెళ్ళిపోతే రిమైనింగ్ టైం మళ్ళీ న్యూస్ పేపర్ చదవాలి, నోట్స్ రాసుకోవాలి, క్లాస్లో చెప్పిన దాన్ని రివైజ్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ రోజు క్లాస్కి రెడీ అవ్వాలి. ఇంత కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి రోజుకి 6 గంటల క్లాసు, ఇంటికి వచ్చిన తర్వాత 4-5 గంటలు చదవాలంటే యావరేజ్గా 10-12 గంటలు ప్రిపరేషన్లో టైం అవుతుంది. సో అంత కాంప్లెక్స్గా ఉండే కోచింగు మనకి ఇక్కడ డిగ్రీ పిల్లలు కాబట్టి, ఎందుకంటే వీళ్ళందరూ ఇంజనీరింగ్ చేసిన తర్వాత లేకపోతే డిగ్రీ చేసిన తర్వాత మెడిసిన్ చేసిన తర్వాత వెళ్తారు కాబట్టి కొంత మెచ్యూర్డ్గా 20, 21, 22 ఇయర్స్ తర్వాత కాబట్టి వాళ్ళకి ఇక్కడ మీకు చెప్తున్న 1600 అవర్స్ ప్రోగ్రామ్ గురించి నేను చెప్తున్నాను. కానీ డిగ్రీ స్థాయి ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బేసిక్ నుంచి చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్స్ 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీ లెవెల్ నుంచి చెప్పకపోతే వాళ్ళు ఆ మెచ్యూరిటీ, ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ని అర్థం చేసుకోలేరు. సో అలా కావాలి కాబట్టి ఈ 1600 అవర్స్ కన్నా ఎక్కువే బేసిక్స్ కూడా ఉండాలి. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ ఇంకొక 400-500 అవర్స్ ఎక్కువేసి 2025 రిలవెంట్. కొంచెం కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ 2025 అవర్స్ సివిల్ సర్వీసెస్ టోటల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ మెయిన్స్ 1750 ప్లస్ ఇంటర్వ్యూ 275 మార్క్స్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ టోటల్ జరిగేది కూడా 2025 మార్క్స్కి. బట్ మోర్ ఆర్ లెస్ ఈ ప్రిపరేషన్ చేయాలంటే మినిమం డిగ్రీ నుంచి స్థాయి నుంచి చదివేటప్పుడు టీచింగ్ అవర్స్ మినిమం మనకి కోయిన్సిడెన్స్గా 2025 అవర్స్ మనకి కావాల్సి వస్తుంది. సో ఈ 2025 అవర్స్ గురించి మనం మాట్లాడుకుంటే జాగ్రఫీ, ఇందులో ఎన్సీఆర్టీ బేసిక్స్ కోసం ఒక 50 గంటలు, రిమైనింగ్ ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ అని చెప్పేసి రిమైనింగ్ అవర్స్ టోటల్ 170 వేసాము. అలాగే హిస్టరీ అన్ని రకాలుగా అన్నీ కలిపి 250 అవర్స్, డైరెక్ట్ అన్ని 6 to 12th ఎన్సీఆర్టీస్ కాకుండా కాంప్రిహెన్సివ్గా హిస్టరీ కవర్ చేయడానికి 250 అవర్స్. అలాగే ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ కవర్ చేయడానికి బేసిక్ ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తూ ఒక 50 అవర్స్లో, అలాగే రిమైనింగ్ ప్రోగ్రామ్కి 160 అవర్స్. అలాగే ఇండియన్ ఎకానమీ కవర్ చేయడానికి ఎన్సీఆర్టీస్ 9th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి, అవి ఒక 50 అవర్స్ తీసుకుంటే రిమైనింగ్ ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్ అన్ని కవర్ చేయడానికి 185 అవర్స్. అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, ఇండియాస్ ఫారిన్ పాలసీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ చెప్పడానికి మినిమం టీచ్ చేయడానికి పిల్లలకి అర్థమయ్యేలా మినిమం టీచ్ చేయడానికి 230 అవర్స్ మినిమం టైం పడుతుంది. సో ఈ 230 అవర్స్, అలాగే జనరల్ ఎస్ఏ ఒక 30 అవర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే రోజుకి 1 గంట వేసుకున్న, న్యూస్ పేపర్ రోజుకి 1 అవర్ వేసుకున్న మనకి 600 అవర్స్. 3 ఇయర్స్లో యావరేజ్గా సంవత్సరంలో 200 రోజులే దొరుకుతున్నాయి అనుకున్నా 3 సంవత్సరాల్లో 600 అవర్స్ మినిమం కావాలి. సో ఆ మినిమం టైం వేసుకున్నా మనకి 600 అవర్స్. అర్థమెటిక్ రీజనింగ్ రెగ్యులర్గా చేయాలి కాబట్టి ఇది కూడా పార్షియల్, ప్రతి సంవత్సరం 1/3 టైం వేసుకున్న 200 అవర్స్ మినిమం కావాలి. ఇంగ్లీష్కి ఒక 100 కావాలి. సీసాట్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ దీస్ ఆర్ మోస్ట్ క్రూషియల్. సో అందుకని దానికి 300 అవర్స్ వేయడం జరిగింది. అలాగే రిమైనింగ్ అవర్స్, సో టోటల్ ఇవన్నీ మీకు యాడ్ చేస్తే 2025 అవర్స్ మీకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి డిగ్రీ స్థాయి నుంచి ప్రిపేర్ అయితే మినిమం టు మినిమం ఇన్ అవర్స్ నీడెడ్. ఇన్ అవర్స్ లేకుండా ఈ సిలబస్ కంప్లీట్ చేయడమే కష్టం. ఇదంతా ఒక్కసారి కంప్లీట్ చేయడానికి 2000 గంటలు కావాలి. 1 ఇయర్ కోచింగ్ తీసుకునే వాళ్ళకే, గ్రాడ్యుయేషన్ తర్వాత 1 ఇయర్ కోచింగ్ తీసుకునే వాళ్ళకే కోచింగ్ సెంటర్స్ అరౌండ్ 1500 to 1600 అవర్స్ ఇస్తున్నప్పుడు డిగ్రీ స్థాయి నుంచి తీసుకునేటప్పుడు పిల్లలకి అర్థమయ్యేటట్టు బేసిక్గా చెప్పాలంటే ఆ 4 to 500 అవర్స్ ఎక్స్ట్రా వేసుకుంటే 2025 అవర్స్ అవుతుంది. సో ఈ 2025 అవర్స్ గురించి మనం మాట్లాడితే డిగ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ జనరల్ బిఏ పరిస్థితి ఏంటి, బిఏ పబ్లిక్ పాలసీ యొక్క పరిస్థితి ఏంటి? సో ఈ బిఏ పబ్లిక్ పాలసీ అయినా జనరల్ బిఏ అయినా 6 months సెమిస్టర్. ఈ 6 months సెమిస్టర్కి సంబంధించి ఒక్కొక్క సెమిస్టరు 6 months ఉంటుంది. ఈ 6 monthsలో కంపల్సరీ 1 month హాలిడే వెళ్ళిపోతుంది. ఎందుకంటే యూజువల్గా ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. అలాగే ఏప్రిల్ మిడ్ నుంచో లేకపోతే ఏప్రిల్ ఎండ్ నుంచో మే జూన్ ఆల్మోస్ట్ హాలిడేస్లో వెళ్ళిపోతాయి. ఒక 2 months ఎవ్రీ సెమిస్టర్ యావరేజ్గా
5 months ఒక సెమిస్టర్ నడుస్తుంది అని అనుకుంటే హాలిడేస్ ప్రతి సెమిస్టర్లో 1 month ప్లస్ 25 సండేస్, ఈ ఒక్కొక్క సెమిస్టర్లో యావరేజ్గా ఒక 25 సండేస్ ఉన్నాయనుకుంటే మనకి వర్కింగ్ డేస్ 4 months వర్కింగ్ డేస్ వస్తున్నాయి, ఒక 10 days హాలిడేస్ వస్తున్నాయి. సో ఇక్కడ యావరేజ్గా 120 days మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈ 120 daysని ఫర్ ఎగ్జాంపుల్ మనం డిగ్రీతో పాటు సివిల్స్ చదువుతున్నారు కాబట్టి ఈ 120 daysలో 30 days ఎగ్జామ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ముందు, ఎందుకంటే 15 to 20 days ఎగ్జామ్స్ టైం టేబుల్ ఉంటుంది. సో ఆ టైం టేబుల్కి ముందు ఒక 10 days రివిజన్ పెట్టుకున్న 1 month కంప్లీట్గా డిగ్రీ ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాయి, ఒక 30 days డిగ్రీ ఎగ్జామ్స్కి. అండ్ రిమైనింగ్ 90 days మనకి టైం ఉంది. సో ఈ 90 days గురించి మనం మాట్లాడితే ఇందులో కేవలం డిగ్రీకి 30 days వేసుకుందాం, 60 days యూపీఎస్సీకే ఇచ్చుకుందాం, 30 days డిగ్రీ కోసం. అంటే ఇక్కడ కూడా చూడండి చాలా ఎక్కువ ప్రెషర్ కూడా పడుతుంది. ఈవెన్ దో ఇలా చేసినా కూడా 30 daysలో 1 monthలో ఈ 5 to 6 monthsలో కవర్ చేయాల్సిన డిగ్రీ సిలబస్, గవర్నమెంట్ ఇచ్చిన టోటల్ డిగ్రీ సిలబస్ 1 monthలోనే కవర్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 monthలో కవర్ చేసేసిన వీళ్ళు డిగ్రీకి 180 hours, యూపీఎస్సీకి 50 days. అలాగే వీకెండ్ ఎగ్జామ్స్ కంపల్సరీ ఉంటాయి కదా, ఈ యూపీఎస్సీ ప్లస్ ఎగ్జామ్స్ కలిపి ఈ యొక్క 300 hours, అలాగే ఈ 20 వీకెండ్స్లో కలిపి 60 hours, టోటల్ 300 hours యూపీఎస్సీ టీచింగ్కి. ఎగ్జామ్స్ పెట్టడానికి సెమిస్టర్లో ఒక 60 గంటలు, అంటే 360 hours ఇక్కడ. సో టోటల్ మనకున్న ఈ 6 months సెమిస్టర్లో కేవలం 300 hours మాత్రమే మనకి యూపీఎస్సీ ఉపయోగపడుతుంది. అలాగే రిమైనింగ్ డిగ్రీ కోసం ఎగ్జామ్స్ కోసం స్టడీ అవర్స్ ఒకటి వాల్యూ ఎడిషన్. ఈ 50 నుంచి 60 రోజుల్లో స్టడీ అవర్స్ పెట్టుకుంటే రోజుకి 2 గంటలు ఈ సిలబస్ చదవటానికే మనకు కావాల్సిన మినిమం టైం ఇంతే దొరుకుతుంది, ఓన్లీ 2 hours పర్ డే. ఒక రోజంతా 6 గంటలు సివిల్ సర్వీసెస్ సిలబస్ చెప్తే పిల్లలకు దొరికేది 2 గంటలు మహా అయితే. ఇది స్టడీ అవర్స్ కూడా డీకోడ్ చేస్తే 6 గంటలు చెప్పిన సిలబస్, అందులో జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఉంటాయో, అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుందో, ఏమున్నా కూడా ఇక్కడ ఈ 2 hours-లోనే, రోజుకి 2 hours-లోనే వాళ్ళు కంప్లీట్ చేసేసుకోవాలి. పాసిబులా? ఒకసారి ఆలోచించండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది ఇంత కాంప్లెక్స్ షెడ్యూల్లో అవకాశం లేదు. సో మళ్ళీ ఈ డిగ్రీ 30 daysలో డిగ్రీ సిలబస్ కంప్లీట్ చేయడానుకుంటే మళ్ళీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంటర్నల్, సెకండ్ ఇంటర్నల్, మిడ్ ఎగ్జామ్స్ అంటాం. ప్రతి సెమిస్టర్కి 2 మిడ్స్ ఎగ్జామ్స్ పెట్టాలి. ఆ 2 మిడ్ ఎగ్జామ్స్ సిలబస్ జరుగుతున్న ప్రాసెస్ బట్టి 2 units ఒకసారి, 3 units ఒకసారి అలా డివైడ్ చేసి పెడతారు. అది ఎలాగా, ఆ కాంప్లెక్స్ స్ట్రక్చర్ని ఎలా చేయాలి? సో డిగ్రీ సిలబస్ని ఆ డిజైన్ ఎలా కుదురుతుంది? 1 monthలో నువ్వు కవర్ చేస్తావా, లేకపోతే త్రూఅవుట్ 6 months రోజు పొద్దున పూట డిగ్రీ సిలబస్ కవర్ చేస్తావా? సో అలా అయితే యూపీఎస్సీకి ఇంకా టైం దొరుకుతుంది. రోజు మధ్యాహ్నం పూట 3 to 4 hours ఇస్తానన్నా కూడా యూపీఎస్సీ టైం ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 60 days ఇచ్చాం, ఇక్కడ 30 days ఇచ్చాం. అక్కడ ఈక్వల్గా ఇవ్వాల్సి వస్తుంది. త్రూఅవుట్ ది కోర్స్ మార్నింగ్ అంతా డిగ్రీకి, ఈవినింగ్ అంతా సివిల్స్కి. ఇలాగా ఈ ప్రాసెస్లో ఎంత టైం దొరుకుతుంది అనేది మీరు ఒకసారి. సో ఇలా చూసుకున్న 6 నెలల్లో మనకి యూపీఎస్సీకి ఎగ్జామ్కి టీచింగ్ అవర్స్ మ్యాక్సిమం దొరికే టైము 300 hours మాత్రమే. ఇక్కడ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ హాలిడేస్ 1 month ప్లస్ 25 Sundays, వర్కింగ్ డేస్ మనకి టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి, వర్కింగ్ డేస్లో నుంచి హాలిడేస్ తీసేస్తే ఎగ్జామ్ మంత్ మనకి 15 days. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్స్ రాసిన యూపీఎస్సీ సిలబస్ మీదే, ప్రిపరేషన్ చేసిన యూపీఎస్సీ సిలబస్ మీదే, క్లాస్ టీచింగ్ యూపీఎస్సీ మీదే, అలాగే జనరల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్ యూపీఎస్సీ సిలబస్ మీద. వీళ్ళు డిగ్రీకి డీవియేట్ అవ్వాల్సిన పని లేదు. కేవలం ఎవ్రీథింగ్ జరిగేదంతా టోటల్ యూపీఎస్సీ సిలబస్ మీదే జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ డే కౌంటెడ్, ఎవ్రీ అవర్ కౌంటెడ్ ఈజ్ ఫర్ యూపీఎస్సీ ఓన్లీ. కాబట్టి వీళ్ళకి స్టడీ అవర్స్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కౌంట్ చేయలేదు. ఇవి కౌంట్ చేయకపోయినా మనకి 570 hours టైం దొరుకుతుంది. సో జనరల్ బీఏ తీసుకొని జనరల్
గ్రాడ్యుయేషన్తో ఎడిషనల్గా చదువుతానని మీరు తీసుకుంటే మీకు దొరికే టైము 300 అవర్స్. మళ్ళీ అందులో చాలా కట్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ, ఆ ప్రిపరేషన్ కానీ, జనరల్ హాలిడేస్ అని లైక్ వినాయక చవితి, దసరా, దీపావళి, సింగిల్ హాలిడేస్. సో ఈ హాలిడేస్ అన్నీ ఉంటాయి. అవన్నీ మనం కౌంట్ చేయలేదు, బట్ యావరేజ్గా వేసామన్నమాట. సో యావరేజ్గా వేసిన ద అమౌంట్ ఆఫ్ టైం యూపీఎస్సీకి మీరు డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగో మెడిసినో కాదనుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్ బీఏ తీసుకుంటే మీకు ప్రతి సెమిస్టర్లోనూ దొరికే టైం కేవలం 300 గంటలు మాత్రమే. ఇక్కడ మీకు 570 గంటలు, 570 అవర్స్ మీకు అవకాశం ఉంటుంది. అంటే మీ ప్రిపరేషన్ ప్రతి సెమిస్టర్లోనూ ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, ప్రెషర్ ఎంత తక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువ ఉంటుంది, ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎలా చేసుకోవచ్చు ఇన్ని చేసుకుంటూ అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఈ ప్రజెంటేషన్ తయారు చేశాం. అలాగే ఓవరాల్గా 6 సెమిస్టర్లు 3 ఇయర్స్లో మీ ప్రిపరేషన్లో ఎన్ని అవర్స్ ఉంటుంది? ఈ 6 సెమిస్టర్స్కి సంబంధించి ఇందాక 300 అవర్స్ చెప్పాం కదండి, 1800 అవర్స్ మీకు 6 సెమిస్టర్స్లో మీకు టైం దొరుకుతుంది. సో ఈ 1800 అవర్స్ స్టడీ అవర్స్ అన్నీ కలిపిన మీకు 2520 అవర్స్ మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక 3 ఏళ్ల పాటు నేను ప్రిపరేషన్ చేస్తే అందులో యూపీఎస్సీ ప్రిపరేషన్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి నేను వేరే గ్రాడ్యుయేషన్ కాదనుకొని ఇటు వచ్చినందుకు కేవలం 3 ఏళ్లలో నాకు దొరికే టైం కేవలం 2520 2520 అవర్స్ మాత్రమే. ఇవన్నీ కాదని రెగ్యులర్ సివిల్స్ కోచింగ్కి వెళ్ళిపోయినా కోచింగ్ క్లాసెస్ వాళ్ళే మనకి 1500 గంటలు ఇస్తున్నారు. ఓన్లీ కోచింగ్ క్లాసెస్ ఇందాక మీకు చూపించాను కదా. సో ఇక్కడ 2025 అవర్స్లో రెగ్యులర్ 1 ఇయర్ కోచింగ్ వాళ్ళు మనకి 1500 to 1600 అవర్స్ యావరేజ్గా ఇస్తున్నారు. రోజుకి 6 గంటలు, 9 months అరౌండ్ 1500 to 1600 అవర్స్. సో ఇలాంటి ఇంత 1 ఇయర్ కోచింగ్లోనే మనకి టైం 15 to 1600 అవర్స్ వస్తున్నప్పుడు మనం తీసుకున్న 3 ఇయర్స్లో మనకి ఎంత టైం కావాలి? ఆ టైం అంతా జనరల్ డిగ్రీ కన్జ్యూమ్ చేసేస్తుంది. సో దానివల్ల మనకి దొరికే టైం 3 ఇయర్స్లో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 3 ఏళ్ళు నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు దొరికే టైం కేవలం 2520 మాత్రమే. కేవలం 2520 మాత్రమే. అదే పబ్లిక్ పాలసీలో మీకు దొరికే టైం ఆన్ అన్ యావరేజ్ టీచింగ్ అవర్స్ యు ఆర్ గెటింగ్ 3420 అవర్స్ ఆన్ అన్ యావరేజ్, ప్లస్ స్టడీ అవర్స్ టైం, ఎక్స్ట్రా కరికులర్ అవర్స్ టైం, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఆల్మోస్ట్ 5400 అవర్స్ మీరు ఈ ప్రిపరేషన్లో పెడుతున్నారు. ప్రిపరేషన్ ఇన్క్లూడ్స్ స్టడీ అవర్స్, రివిజన్స్, ఎగ్జామ్స్, అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మీకు ఈ ప్రిపరేషన్ పబ్లిక్ పాలసీలో అంత అడ్వాంటేజెస్ ఆల్మోస్ట్ 5400 అవర్స్ మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. పిల్లలు యూజువల్గా కన్ఫ్యూజ్ అయ్యేది అడ్వర్టైజ్మెంట్స్లో కానీ కౌన్సిలింగ్స్లో కానీ మిస్లీడ్ అయ్యేది ఎక్కడ అనేది మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి, మీకున్న ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి నేను ఇక్కడ ఈ స్లైడ్ ప్రజెంట్ చేస్తున్నాను. సో జనరల్గా ఈ కోర్స్ ఫీ స్ట్రక్చర్ అరౌండ్ 1 lakh to 1.5 lakh 2 lakhs వరకు చాలా హాస్టల్తో కాకుండా ఓన్లీ ఫీ స్ట్రక్చర్ అరౌండ్ 1 lakh అన్ని చోట్ల మీరు గమనిస్తే. సో ఇక్కడ మీరు ఒక 1 year పాటు జనరల్ బీఏకి 20,000 కాదని 1 lakh కడుతున్నప్పుడు మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. జనరల్ బీఏ దగ్గర ఫస్ట్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామ్, కౌన్సిలింగ్స్, అదర్ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయే టైంకి అలాట్మెంట్, కాలేజ్ అలాట్మెంట్స్, డిగ్రీ కాలేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్స్ అన్నీ అయ్యేసరికి ఇన్ ది మంత్ ఆఫ్ జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ అవుతుంది. సో ఆగస్ట్లో కోర్స్ స్టార్ట్ చేస్తే ప్రతి సెమిస్టర్కి నవంబర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో నవంబర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ నవంబర్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి అట్లీస్ట్ 1 month ముందు నుంచి మనం డిగ్రీ మీద ఫోకస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకు ఆగస్ట్లో జాయిన్ అయ్యి జస్ట్ 2 months 2 months బేసిక్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో జస్ట్ ఒక 2 months అయ్యేసరికి మనకి ఫస్ట్ సెమిస్టర్ టెన్షన్ వచ్చేస్తుంది. సో మనకి జస్ట్ బేసిక్స్తోనే ఇక్కడ ఆగిపోతాం. మళ్ళీ నవంబర్లో సెమ్ అయిపోగానే డిసెంబర్ నుంచి సెకండ్ సెమిస్టర్, ఈ సెకండ్ సెమిస్టర్లో డిసెంబర్, జనవరిలో వర్కింగ్ డేస్ తక్కువ ఉంటాయి, క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్,
పొంగల్, ఈ 2 monthsలో హాలిడేస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఎంత టైం దొరుకుతుంది? అలా ఈ రెండిట్లో కలిపి క్రిస్మస్ హాలిడేసు, పొంగల్ హాలిడేసు తీసేస్తే ఈ రెండు కలిపి 1 month దొరికినా, మళ్ళీ ఫిబ్రవరి ఆల్రెడీ 28 days, మళ్ళీ 1 month, ఒక 2 months జరిగేసరికి మళ్ళీ ఏప్రిల్లో ఎగ్జామ్స్. అంటే మార్చ్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళిపోతారు మీ పిల్లలు. ఈ ప్రిపరేషన్లోకి ఇటు వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ 1+1 ఒక 2 months. అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి కేవలం ఒక 4 months మాత్రమే. ఒక సంవత్సరం పాటు నేను కట్టిన ఫీజు 1,00,000 రూపాయలు అయితే నాకు దొరికే టైం కేవలం 4 నెలలు మాత్రమే. 4 నెలల్లోనే మీకు ఈ ప్రిపరేషన్ 1,00,000 రూపాయలు ఓన్లీ 4, మిగతా టైం అంతా మీకు జనరల్ డిగ్రీకే టైం కన్జ్యూమ్ చేస్తుంది. 1 year అయిపోతుంది. ఈ 4 నెలల్లో ఏం నేర్చుకుంటారు? ఇక్కడ మీరు జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి సిలబస్ అంతా మీకు కాంప్లిమెంటరీ కాబట్టి ప్రతి మంత్ మీకు జరిగేది ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పార్ విత్ యూపీఎస్సి. మీరు ప్రిపరేషన్ అయినా, డిగ్రీ ఎగ్జామ్స్ అయినా, ఏం చదివినా మీరు యూపీఎస్సి సిలబస్సే చదువుతారు, యూపీఎస్సి సిలబస్ మీద ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి మీకు అక్కడ టైం వేస్టేజ్ తక్కువ. ఇయర్ లాంగ్ 10 months మీరు యూపీఎస్సి ప్రిపరేషన్లోనే ఉంటారు. ఇక్కడ మీకు హార్డ్లీ 4 months దొరుకుతుంది. ఈ 4 monthsలో మళ్ళీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ దసరా వెకేషన్, సంథింగ్ వినాయక చవితి ఇలాంటి వెకేషన్స్ వస్తాయి. ఇక్కడ ఆ వెకేషన్స్ అన్నీ తీసేసినా కూడా, అన్నీ ఓవరాల్గా కన్సిడర్ చేసినా మీకు 3 to 4 months సరిపోవట్లేదు. ఇక్కడ మీకు 10 months దొరుకుతుంది. అదే ఓవరాల్గా 3 years మనం కౌంట్ చేసుకుందాం. 3 yearsలో 3 years కౌంట్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ మీకు 2 months, మళ్ళీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months, మళ్ళీ జూలై నుంచి, ఈసారి సెకండ్ ఇయర్ కాబట్టి జూలై నుంచి ఈజీగా కవర్ అయిపోతుంది. జూలై, డిసెంబర్ 2. లాస్ట్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 months టైం దొరుకుతుంది అనుకున్నా. మై పాయింట్ ఈజ్, పిల్లలు ఇక్కడ డిగ్రీ బేసిక్స్, యూపీఎస్సీ బేసిక్స్ నేర్చుకోవాలి. మళ్ళీ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఇంటర్నల్స్ జరగాలి. మళ్ళీ యూపీఎస్సీకి షిఫ్ట్ అవ్వాలి. మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్స్ రాయాలి. మళ్ళీ యూపీఎస్సీకి 2-3 months, మళ్ళీ డిగ్రీకి 2-3 months, మళ్ళీ యూపీఎస్సీ 2-3 months, మళ్ళీ డిగ్రీ 2-3 months. ఇలా చేసుకుంటూ వెళ్తే పిల్లలకి నిజంగా ఆ స్విచ్చింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్, నాలెడ్జ్ నిజంగా కంటిన్యూటీ ఉంటుందా? ఒక సబ్జెక్ట్ని 2-3 సబ్జెక్టులు ఇక్కడ, మళ్ళీ డిగ్రీ వేరే సబ్జెక్టులు, మళ్ళీ ఈ సబ్జెక్టులు ఇక్కడ, కంటిన్యూషన్ ఎప్పుడు, రివిజన్ ఎప్పుడు, మళ్ళీ ఈ డిగ్రీ మళ్ళీ వేరు, మళ్ళీ ఈ కంటిన్యూటీ సెకండ్ ఇయర్లో సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటుందా? మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ ఎలాగా? సో డిగ్రీ ఎగ్జామ్స్, సివిల్స్, డిగ్రీ ఎగ్జామ్స్, సివిల్స్, ఈ షిఫ్టింగ్ నిజంగా పిల్లలు తీసుకోగలుగుతారా? ఆ ప్రాక్టికల్గా పిల్లలు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారా? చాలామంది అనుకుంటారు ఈ డిగ్రీ లెవెల్లో ఒకవేళ పిల్లలు చదవకపోయినా, ఇది చేయకపోయినా మళ్ళీ మనం ఢిల్లీ పంపిద్దాం. ఢిల్లీకి పంపించేటట్టయితే 3 ఏళ్ళు పిల్లల్ని ఈ ప్రెజర్లో పెట్టి ఓన్లీ జనరల్ బీఏ డిగ్రీ ఎందుకు ఇవ్వాలి? పేరెంట్స్ ఆలోచించాలి. ఈ జనరల్ బీఏ డిగ్రీ కోసం పిల్లల్ని ఇంత సఫర్ చేయాల్సిన అవసరం ఉందా? ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, కోచింగ్ సెంటర్లో కొంతమంది, అందరి గురించి చెప్పడం, కొంతమంది మేము అన్నీ చెప్పేస్తూ ఉంటాం. చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు, రోజుకి 24 గంటలు కూడా కూర్చొని చెప్పొచ్చు. తీసుకునే కెపాసిటీ పిల్లల్లో ఉంటుందా? ఈ ఏజ్లో ఆ మెచ్యూరిటీ ఉంటుందా? ఆ రెసిస్టెన్స్, ఆ రిటెన్షన్ కెపాసిటీస్ ఉంటాయా? సైకాలజీ సపోర్ట్ చేస్తుందా? పిల్లలు నిజంగా ఇంత హ్యాండిల్ చేయగలుగుతారా? ఇక్కడ ఈ ప్రోగ్రాంలో యూ కెన్ సీ, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పార్ విత్ యూపీఎస్సీనే. ఎక్కడా మీరు డీవియేట్ అవ్వట్లా. పిల్లలు ప్రతిదీ ఆన్ పార్ విత్ ప్రిపరేషన్. కాంపిటేటివ్ ఎగ్జామ్ గోల్తో వచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీదే జరుగుతుంది ఇక్కడ, అంతే తప్ప ఎటువంటి డీవియేషన్స్ లేవు. ఇక్కడ యూపీఎస్సీ చదవాలా, మళ్ళీ డిగ్రీ చదవాలా, యూపీఎస్సీ చదవాలా, మళ్ళీ డిగ్రీ చదవాలా, ఈ షిఫ్టింగ్ ఎలా పిల్లలు నిజంగా తీసుకోగలుగుతారా? ఈ వేరే సబ్జెక్టులు, ఇవి వేరే సబ్జెక్టులు, ఇవి వేరే సబ్జెక్టులు, ఇవి వేరే సబ్జెక్టులు. ఈజ్ ఇట్ పాసిబుల్? పిల్లలు చేయగలుగుతారా? ఒక 5%, 6% వీళ్ళు చేస్తున్నారండి, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారండి అని చెప్పి మెరిట్ వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. యావరేజ్ స్టూడెంట్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇంత కాంప్లెక్సిటీ హ్యాండిల్ చేయడం కరెక్టా? చేయగలుగుతారా? ఎవరి కోసం ఈ కోర్సు? ఎవరి కోసం ఇలా చేయాలి? దాని బదులు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు కదా. ఇంజనీరింగ్లో జాయిన్ చేసి రోజు సాయంత్రం పూట ఆన్లైన్ కోచింగో, ఆఫ్లైన్ కోచింగో, ఇంజనీరింగ్ చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో ఈవినింగ్ టైం ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తుంది. ఆ కాలేజ్ కోచింగ్ సంబంధించి సంవత్సరానికి 10,000 కడితే చాలు. ప్రతిరోజు వీక్లీ 4 days or 5 days అందరికీ, అన్ని బ్రాంచెస్ వాళ్ళు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 to 6 or 4 to 7 క్లాసెస్ పెడతారు. ఇలాంటి కోర్సెస్ అటెండ్ అవ్వచ్చు కదా.
ఎందుకు దీని మీద వెళ్ళాలి? ఒకసారి ఆలోచించాలి పేరెంట్స్ అందరూ. సో ఇంత కాంప్లెక్సిటీని నిజంగా పిల్లలు హ్యాండిల్ చేయగలరా అనేది మీ క్వశ్చన్ అండి. ఒకసారి ఇది పిల్లలు పేరెంట్స్తోనూ ఎక్స్పర్ట్స్ అందరితోనూ, ఎక్స్పర్ట్స్ అంటే కోచింగ్ ఫ్యాకల్టీ కాదు, ఈ ఫీల్డ్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు, ప్రిపరేషన్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు, సివిల్ సర్వీసెస్ అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళని అడగండి. ఇదే ఇంటర్మీడియట్లో చేస్తున్నారు కదండి అనే డౌట్ రావచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో ఎలా ఉంటుందంటే, ఇంటర్మీడియట్లో సంవత్సరానికి సరిపడా మొత్తం ఎగ్జామ్స్ ఒకసారే జరుగుతాయి, అంటే మార్చ్లో. సో ఆ మార్చ్కి వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ 3 monthsలో ఇంటర్మీడియట్ సిలబస్ ఎగ్జామ్ ఎలా రాయాలనే చెప్తారు యూజువల్గా. సో అప్పుడు ఇక్కడ ఇంత టైం దొరుకుతుంది. ఈ టైంని ఐఐటీకో నీట్కో యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఐఐటీకి నీట్కి ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతుంటారో, ఐఐటీ వాళ్ళైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బైపీసీ వాళ్ళు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ సబ్జెక్టులు ఇవే సబ్జెక్టులు ఇక్కడ కూడా ఉంటాయి. నీట్ ఎగ్జామ్ వాళ్ళకి, ఐఐటీ ఎగ్జామ్ వాళ్ళకి సేమ్ సబ్జెక్ట్స్, సిలబస్ కూడా సిమిలర్ ఉంటుంది, కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, కాబట్టి పిల్లలు సఫర్ అవ్వరు. కానీ ఇక్కడ యూపీఎస్సీ సిలబస్ వేరు, డిగ్రీ సిలబస్ వేరు, యూపీఎస్సీ వేరు, డిగ్రీ వేరు, రిలవెన్స్ చాలా తక్కువ, ఓన్లీ 2, 3 సబ్జెక్టులు మాత్రమే మ్యాచ్ అవుతుంటాయి. దానికోసం మనం డిగ్రీని ఇది చేసి యూపీఎస్సీని చూపించి ఐఏఎస్ అనే ఒక ఫ్యాన్సీ టర్మ్ని చూపించి పిల్లల్ని ఈ సైకిల్లో చేయడం కరెక్టా? మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలి అనే ఆలోచన పిల్లల్లో మనం తీసుకురావడం కరెక్టా? ఇక్కడ మనం పిల్లలకి 5,000 గంటలు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటున్నారు, ఆ సిలబస్ అంతా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. 5,000 ఇందాక మీకు చూపించినట్టు ఆల్మోస్ట్ 5,400 గంటలు స్పెండ్ చేస్తున్నారు, అంటే 2025 అవర్సే యూజువల్గా కావాలి. అలాంటిది 2,000 గంటలు టీచింగ్ అవర్స్, 2,022 గంటలు సిలబస్ కవర్ చేయడానికి కావాల్సి వస్తే మనకి 5,400 గంటలు, అంటే అదే సిలబస్ని ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు, ఎంత మనం ఎక్స్టెన్సివ్గా పిల్లల్ని, ఇది ఆన్ అన్ యావరేజ్ ఈ 5,400 గంటలు మనం చూపించింది కేవలం వర్కింగ్ అవర్స్, రోజుకి 8 అవర్స్ మాత్రమే కౌంట్ చేసుకొని, ఇంకా రోజుకి ఇంకా పిల్లల్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే ఆల్మోస్ట్ ఈ డిగ్రీ పబ్లిక్ పాలసీ ప్రోగ్రాంలో 7,000 అవర్స్ దాకా మనం లాగొచ్చు. కానీ మా ఉద్దేశం స్ట్రెస్ ఫ్రీగా చదవాలి అంటే పిల్లలు ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఈ నాలెడ్జ్ అంతా ఎక్వైర్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్తో వేరియస్ స్కిల్స్ ఇన్కల్కేట్ చేసుకొని ముందుకెళ్ళాలి అంటే దే నీడ్ మినిమం అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ టైం. సో ఇవన్నీ చేయకుండా కేవలం డిగ్రీ అయిపోతుంది, సివిల్స్ అయిపోతుంది, అన్నీ ఇలా ఒక డైరెక్షన్ లేకుండా పిల్లల్ని మనం మిస్లీడ్ చేయడం చాలా కరెక్ట్ కాదండి, అర్థం చేసుకోవాలి పేరెంట్స్. సో అడ్మిషన్స్ మీకు జనరల్ బీఏ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కౌన్సిలింగ్ అలాట్మెంట్ వచ్చింది, సో దాన్ని బట్టి. బట్ పబ్లిక్ పాలసీ వీ హ్యావ్ యూనివర్సిటీస్ అండ్ అటానమస్ కాలేజెస్, మాకు జనరల్ డైరెక్ట్ అడ్మిషన్స్, మీకు అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది, మీరు అప్రాప్రియేట్ అనుకుంటే ఇంటర్వ్యూ చేసి మీకు అడ్మిషన్ ఇస్తారు. ఆ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. మెరిట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ కెరియర్ గోల్స్ని ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అనవసరమైన విషియస్ సర్కిల్లో పేరెంట్స్ పెట్టొద్దు. ఒకసారి ఆలోచించి 2-3 టైమ్స్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి ఇవన్నీ కన్సిడరేషన్స్లో తీసుకొని అప్పుడు పిల్లల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి. ఐ అప్రిషియేట్ పేరెంట్స్ ఈ డైరెక్షన్లో తీసుకున్నందుకు. కానీ ఈ కొత్తగా వచ్చిన కోర్సెస్ మీద వీటి మీద అవగాహన తెచ్చుకొని మాత్రమే మీరు మీ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళండి తప్ప ఎవరో మాటలు వినేసి అనవసరమైన పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మీరు మీ పిల్లల కెరియర్ గోల్స్ని స్టేక్లో పెట్టొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డైరెక్ట్ సీట్స్లో కూడా ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఈ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది విత్ కొలాబరేషన్. ఏపీ తెలంగాణలో మొత్తం సీట్స్ ఉన్నాయే 120. ఇవి మీకు జనరల్ బీఏ సీట్స్ ఎన్ని కావాలంటే అన్ని అవైలబిలిటీ ఉంటాయి, దానికోసం మీరు కంగారు పడక్కర్లేదు. బీఏ సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి అని ఆ పర్టికులర్ కోచింగ్ సెంటర్స్ మీ పిల్లల్ని బీఎస్సీతో కూడా పర్లేదు ఇంకా బాగుంటుందని చెప్తారు, బీబీఏతో కూడా పర్లేదు ఇంకా బాగుంటుంది, కెరియర్ బీబీఏ కూడా చేయొచ్చు అంటారు. ఒక పేరెంట్స్ ఎక్స్పర్ట్స్తో కన్సల్ట్ చేయండి. కేవలం కాలేజ్ మేనేజ్మెంట్స్తోనే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సో లేకపోతే మీకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీసో లేకపోతే కోచింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులను అడిగినా చెప్తారు. కేవలం ఆ కాలేజ్లో ఆ కోర్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫిల్ చేసుకోవాలి కాబట్టి మీ పిల్లల్ని అన్నిటిలో తీసుకెళ్ళిపోతారు, తర్వాత మీకు ఎవరు ఆన్సర్ చెప్పడానికి ఉండరు. సో దయచేసి
ఆలోచించండి, కన్సల్ట్ చేయండి, వాళ్ళందరినీ కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చిల్డ్రన్స్ కెరియర్. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఆల్ ది బెస్ట్.